హలో వ్యూయర్స్, సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మీ లిఖిత. ఇవాల్టి వీడియోలో మనం డాండ్రఫ్ సమస్యకి చెక్ పెట్టేందుకు హోమ్ రెమెడీని చూడబోతున్నాం. డాండ్రఫ్ అనేది మగవారికి ఆడవారికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఎవరికైనా వచ్చే సమస్య. ఇది వస్తే కనుక బాగా ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా. అందుకే డాండ్రఫ్ ని పోగొట్టడానికి రెగ్యులర్ గా మనం 2-3 డేస్ కి ఒకసారైనా హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి, లేదా ఆయిల్ మసాజ్ కానీ చేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కాల్ప్ అయితే కనుక వేప పేస్ట్ అప్లై చేస్తూ ఉండాలి. యాపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా జెల్ ఇవన్నీ స్కాల్ప్ కి అప్లై చేస్తూ ఉంటే కనుక స్కాల్ప్ ఇచ్చిగా అవుతూ ఉండదు. డాండ్రఫ్ సమస్య కూడా చెక్ పెట్టొచ్చు. మరి అలాంటి హోమ్ రెమెడీని ఇవాల్టి వీడియోలో చూసిద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ అవసరం. సో లేట్ చేయకుండా ఈ డాండ్రఫ్ సమస్యకి 1 టైం వాష్ లోనే ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డాండ్రఫ్ ని ఒక్క వాష్ లోనే రిమూవ్ చేసి హోమ్ రెమెడీ ఏంటో చూసిద్దాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఎగ్ వైట్ అంటే ఒక ఎగ్ని తీసుకొని అందులో నుంచి ఎల్లోని పక్కన పెట్టి ఎగ్ వైట్ని తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, లెమన్. హెయిర్ లెంత్ని బట్టి ఎగ్స్ని తీసుకోండి. ఒక బౌల్లో ఎగ్ వైట్ని వేసుకోండి. ఎగ్ వైట్ స్కాల్ప్ నుండి ఎక్సెస్ ఆయిల్ని తొలగిస్తుంది. హెయిర్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ గ్రోత్ అయ్యేందుకు, డాండ్రఫ్తో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఈ ఎగ్ వైట్ రిచ్ న్యూట్రియంట్స్తో కలిపి పెట్టుకుంటే మరింత బెనిఫిట్ స్కాల్ప్కి అందిస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని వేసుకోండి. డాండ్రఫ్తో పోరాడుతుంది ఆలివ్ ఆయిల్. స్కాల్ప్ నుండి డర్ట్, ఎక్కువగా స్టైలింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేసినా సరే దాని ఎఫెక్ట్ని స్కాల్ప్ మీద పడకుండా చూసుకుంటుంది. హెయిర్ డ్యామేజ్, ఫ్రిజీ హెయిర్ సమస్యలను తగ్గించి హెయిర్ని ఫ్రీగా చేసి హెయిర్ని ఎంతో సిల్కీగా కూడా చేస్తుంది. ఇందులోకి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. లెమన్ స్కాల్ప్కి విటమిన్ సిని, సిట్రిక్ యాసిడ్ని అందిస్తుంది. ఇందులో ఫ్లేవోనాయిడ్స్ కూడా ఉంటాయి మరియు ఐరన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్కాల్ప్కి కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తాయి. ముఖ్యంగా హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేస్తూ ఎక్సెస్ ఆయిల్ ఫార్మేషన్ని స్కాల్ప్ నుండి తొలగిస్తుంది. దీని ద్వారా స్కాల్ప్లో డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. కాటన్తో కానీ హ్యాండ్తో కానీ స్కాల్ప్ మరియు హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మన స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ అంతా తొలగిపోతుంది. అయితే వీక్లీ 2 అప్లై చేయండి. ఎవ్రీ టైం అప్లై చేస్తూ ఉంటే కనుక కన్సిస్టెన్సీ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. చూసారుగా, ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్, లెమన్ ఈ 3 కూడా వండర్ఫుల్గా పనిచేస్తాయి డాండ్రఫ్ సమస్యకి చెక్ పెట్టేందుకు. అయితే రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆయిల్ మసాజ్ చేస్తే నెక్స్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసే ముందు ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మీ రిజల్ట్స్ మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ఆలివ్ ఆయిల్ ప్రత్యేకంగా మనం స్కాల్ప్కి ఈ మిక్స్చర్ అప్లై చేసుకుంటాం కదా, అయితే ఈ ఎండ్స్లో మనం ఆలివ్ ఆయిల్ అప్లై చేసినా సరే, ఉత్తి ఆలివ్ ఆయిల్ అప్లై చేసినా సరే హెయిర్ గ్రోత్ అయ్యేందుకు మంచి రెమెడీ అని చెప్పొచ్చు. మరి తప్పకుండా ఆలివ్ ఆయిల్ని కూడా ఎండ్స్కి అప్లై చేస్తూ ఉండండి. స్ప్లిట్ ఎండ్స్ సమస్య కూడా చెక్ పెడుతుంది. మరి ఇవాళ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం మర్చిపోకుండా మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మీ లిఖిత, సైనింగ్ ఆఫ్.